ఇదేందిరా అయ్యా, గుడి చుట్టూ తిరిగితేనన్నా పుణ్యం వస్తుందేమో కానీ ఈ అధికారుల చుట్టూ తిరిగితే కాళ్ళ నొప్పులు వచ్చేటట్టున్నాయి కదా అంటున్నారు ఈ ఊరోళ్ళు. అది ఏ ఊరు, వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో అరుచుకుందాం. కుంటలను, గుళ్ళను, బళ్ళను, పార్కులను అంతా ఆక్రమించుకోగా చూసినాం గాని గీళ్ళు రోడ్డు కూడా ఆక్రమించుకున్నారు కదా. అగో 15 ఏళ్ళకెళ్ళి గిదే తిప్పలాట గీ ఊరోళ్లకు. ఇంతకు ముచ్చటేందంటే గీ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నుపాటి పంచాయతీల బంగారు కొత్తపేట వాసులకు వాళ్ళ ఊరికి పోతానికి రోడ్డు లేదట. ఒక ఆయన రోడ్డును ఆక్రమించుకుంటే పక్క పొంటి పోతుర్రట. పక్క పొంటి భూములు లూకుంటారా, ఇక ఊకే గొడవలేనట. అగో అందుకని మా భూమి మా రోడ్డు మాకు కావాలని చెప్పేసి ఇగో ఇట్లా విలేకరుల మీటింగ్ పెట్టిర్రు. బాధపడుతున్నాము, ఎమ్మెల్యే దగ్గరికి, ఏఆర్ఓ దగ్గరికి, అందరి దగ్గరికి పోతున్నాము. మాకు ఊరు స్పందించట్లేదు, మా కళ్ళ ఎవరు చూడలేదు. మేము ఎక్కడెక్కడ పోయినా కూడా వాళ్ళు మాతో వచ్చి చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వచ్చినా అట్లా వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళతోనే మాట్లాడతారు, మాతో మాట్లాడరు. మేము భేదాల మళ్ళీ మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. ఎవరు మాకు స్పందించట్లేదు సార్. మేము కలెక్టర్ దగ్గరికి చేయడం పోయినాము, మాకు ఎవరు స్పందించలేదు సార్. 15 ఏళ్ల నుంచి గిదే కోసాట. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ప్రజాప్రతినిధులకు చెప్పినా ఒక్కరు పట్టించుకుంటలేరాట. ఇక ఎన్ని రోజుల కానీ గొడవ పెట్టుకోవాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతుర్రాట. అందుకని మైకుల ముంగటికి వచ్చి అలా గోసను ఎలగక్కుతున్నారు చూడురి. మా సమస్య చెప్పుకునే ఇంటికాడికి వాళ్ళకు వాడు ఇంటికాడికి వచ్చి మాకు కొట్టినా కూడా మేము కోర్టుకాడికి పోయినా కూడా మాకు న్యాయం చేయకన్నా వాళ్ళు వచ్చి మళ్ళా సలేసులో పెట్టేసినాము, మళ్ళీ మాట్లాడుకుందామని చెప్పేసినారు. ఆడవాళ్ళు పొర్లుతూ పుట్లో దింపేసి కొట్టేసినా కూడా వాళ్ళ పక్కనే న్యాయం మాట్లాడుతున్నారు. మాకు ఎవరుగా న్యాయం చేయలేదు. మేము ఒంటిగా తిరుగుతా అన్నా కూడా యాభైలు అడుగుతాడు. మేము తిరగండి యాభై తిరుగుతారా, మేము మెత్తగా చేస్తాను అంటాడు. మీరు డబ్బుకు 5,000కు 10,000కు లొంగిపోతున్నారు, పొద్దుకు అడుగుతున్నారు సార్. మాకు ఇవే లేకుండా చేస్తాను. పోలీసు బిడ్డలు తిరిగే పని లేదు. పోలీసు బిడ్డలు స్కూల్ పోయే బిడ్డలు కూడా పోతా అంటే ఫోటోలు ఎత్తుకుంటారు. ఇట్లా మనం చాలా హింసి పెడతాను. ఆడవాళ్ళు ఉంటే మాకు భయం వేస్తాను వాళ్ళు చూస్తా అంటే. అంత రౌడీతనం చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు. మాకు ఎవరుగా న్యాయం చేయలేదు. కలెక్టర్ దగ్గరికి కూడా అన్నింటి కూడా ఫోన్ చేపించినా వీళ్ళు మాకు న్యాయం చేయలేదు. మీరే ఎట్లన్నా కానీ మాకు న్యాయం చేసేట్టుగా మా కేసు జరిగేట్టుగా చేయాల. ఈ ముచ్చట ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు, తహసీల్దారులకు, గ్రామ పంచాయతీలకు చెప్పినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరట. నిమ్మకి నీరెత్తినట్టే ఉన్నారట. ఇక వీళ్ళకి రోడ్డు లేకపోతే పిల్లలు బయలకి ఎట్లా పోవాలి, రాకపోకలు ఎట్లా జరగాలి, ఊళ్ళకన్నా పోవాలంటే ఎట్లా పోవాలి. ఇక వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఊకెళ్ళి వెళ్ళి అనుకో రాదు. ఫోటోలు దింపుతున్నారట, బెదిరిస్తున్నారట. ఆడోళ్ళు అటు పోవాలంటేనే భయపడ్డట్టు చేస్తున్నారట. అవో అందుకని ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. మాది మదనపల్లి మండలం పునేటిపల్లి గ్రామం చిత్తూరు గ్రామం దగ్గర బంగారు కొత్తపేట అనే ప్రజలు సార్. మేము 10 ఏళ్ళ నుంచి ఇక్కడ కాలువ నీళ్ళు కానీ దారి కానీ లేకుండా ఇబ్బంది పడుతున్నాం సార్. 15 ఏళ్ళు ఉన్నాము. ముసలి ముతక కానీ పెద్దోళ్ళు కానీ ఆ కాలువ నీళ్ళు వచ్చారు. వారానికి 2-3 హాస్పిటల్ పేషెంట్లు అయిపోయి పడుతున్నాం సార్. ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ అందరి దృష్టికి తీసుకెళ్ళాము. మాకు ఎవరే కానీ న్యాయం చేయడం లేదు. వస్తున్నారు, వెళ్తున్నారు. నిన్న కూడా మేము మాట్లాడుతుంటే కూడా వాళ్ళు మా మీద గొడవకు వచ్చి కొట్టినా కూడా సార్, అయినా కూడా వాళ్ళు మేము పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మాకు స్పందించడం లేదు సార్. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. దయవుంచి మాకు అందరూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇక నన్ను అధికారులు పట్టించుకుంటారో ఇళ్ళ రోడ్డు ఇళ్ళకి వచ్చినట్టు చేస్తారో కానీ రోడ్డును ఆక్రమించుకొని మీదికెళ్ళి బెదిరిస్తున్నాడంటే గా మూతవారితనం ఎంత మంచిగుంది చూడురి. ఏమన్నా అభివృద్ధి జరగాలంటే ముందుగా ఊరికి రోడ్డు ఉండాలి కానీ రోడ్డు లేకపోతే ఊరు ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, ఊళ్ళో మనుషులు ఎట్లా అభివృద్ధి జరుగుతారు. మదనపల్లి మండలం చిప్పిలి గ్రామం చిప్పిల్లో బంగారు కొత్తపేట అనే గ్రామంలో దారి సమస్య 15 ఏళ్ళుగా ఉంది సార్. వాళ్ళు డబ్బు గర్వంతో ఏమైనా చేయించలేని ధీమాతో ఏదో ఒకటి అధికారులకి మభ్య పెడతారు డబ్బుతో. మాకు సమస్య తీరనే లేదు సార్. అది 15 ఏళ్ళుగా ఇది. ముందుగాలగా రోడ్డు వాళ్ళకి ఇప్పించి రోడ్డు జర సాగు చేయరు సార్లు. అటెంకసిరి పల్లెలు ప్రగతికి మెట్లు, గ్రామాలే గుండెకాయలు అని ముచ్చట్లు చెప్పుదురు గాని అనబట్టి రుగి ముచ్చట్లు తెలిసిన పబ్లిక్.